ప్రేక్షకులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కోరుకొండ మన పార్టీ కార్యాలయంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న కొన్ని పనులు ఉండడం వల్ల ముఖ్యంగా రాష్ట్ర రాజకీయంలోనే ఒక చరిత్రాత్మకంగా జరిగిన ఒక కార్యక్రమం మా నారా లోకేష్ గారి యోగలం నిన్నటితో సంవత్సరం పూర్తయింది. ఒక నిప్పు కణంలాగా ప్రజల గణమే తన గలమై ఆయన ప్రజల గలాన్ని ఎత్తి ఆయన దగ్గర 93 నియోజకవర్గాల్లో 225 రోజులు అలుపెరగని శ్రమతో 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచి ప్రజల బాధలను విని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ నిన్నటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా యువకులందరికీ రాజకీయాల్లోకి రావాలనే స్ఫూర్తి ఆయన యొక్క యోగాలమే. ఆ యోగాలంతోనే ఈరోజు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ వెళ్ళడం మనందరికీ చాలా ఆనందకరమైన విషయం. నారా లోకేష్ గారు 5 కోట్ల ప్రజల్ని 93 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ ఆయన యోగాలం నిన్నటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరపున అందరికీ కూడా మా యోగాలం రథసారథి మా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమాలని ఆయన ఎన్నో నడిపిస్తారని మనసారా కోరుకుంటూ ఈ నాయకత్వంలో మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక విద్యావేత్త, ఒక యువకుడు, అసలు అహంకారం లేని వ్యక్తి అనే ఒక నారా లోకేష్ గారి రథసారథి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ నిన్నటితో సంవత్సరం పూర్తయి 5 కోట్ల ప్రజల అభిమానాలను గెలుచుకుని త్వరలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవుల్లో మా నాయకుడిని చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో కష్టాలున్నా నష్టాలున్నా ఆయనతోనే మా ప్రయాణం అని ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ యోగాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా దేనికి భయపడకుండా అడుగు ముందుకే సాగింది తప్ప వెనక్కి సాగని మా నాయకుడు నారా లోకేష్ గారికి ఇలాంటి మా యువతకి స్ఫూర్తినిస్తూ ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు అన్ని వేల కిలోమీటర్లు అలుపెరగని శ్రమ చేసిన మా నాయకుడి ఫలితమే ఈరోజు ఈ కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మా లోకేష్ గారు ఇలా ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తూ మాకు ఆనందకరంగా ఉంది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే, నన్ను కనీసం సంప్రదించకుండా అది నన్ను చాలా తీవ్ర మనస్తాపానికి నా కార్యకర్తలకు గురవుగా మనందరం కూడా వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేద్దాం అనగా ఈనాడు పైన ఉన్న నమ్మకానికి వాళ్ళపైన ఉన్న నాకు ప్రేమకి నా ఊహ తెలిసినప్పటి నుంచి టిల్ డేట్ ఆ రోజు ఆయన మెన్షన్ చేశాడు 5:30కే నేను ఫోన్ చేశాను, నా పేరు అదంతా అవాస్తవం. ఆంధ్రజ్యోతిలో ఏమో నాకు సన్మానించారు, ముఖ్య అతిథిగా వచ్చారు. సార్ ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎవరుగా ఉండే పేపరు ఆ రోజు ఒక కార్యక్రమానికి నేను హాజరైనప్పుడు ఆయన నన్ను చిన్న చూపు చూసారని నేను బాధపడలే. ఒక వివరణ కోరడం కూడా జరగలేదు. ఆయనంతటా ఆయన చెప్పిన ఒక స్టోరీ నేను ఆయనని దుర్భాషలాడానని, ప్రాణహాని కల్పించానని. సార్ ఎక్కడైనా ఒక విలేకరికైనా ఒక సామాన్యుడికైనా ప్రాణహాని నేను చంపేస్తానని బెదిరిస్తే మీరు ఏది సంప్రదిస్తారు? పత్రికా కార్యాలయాన్ని సంప్రదిస్తారా, పోలీస్ స్టేషన్ సంప్రదిస్తారా? పోలీస్ స్టేషన్ సంప్రదిస్తారు. మరి పోలీస్ స్టేషన్ సంప్రదించకుండా ఈనాడు కార్యాలయంలో నాకు కింద స్థాయిలో నేను చెప్పిందే జరుగుద్ది, ఆడింది ఆడుద్దని ఆయన ఎంత మరి ఆయన ఏమి ముడుపులు అందజేస్తున్నారో మనకు తెలియదు. సో మా దగ్గర 20 మందిని ఈనాడు యాజమాన్యం నుంచి మేము ఫోన్ చేస్తున్నామని మోహన్ అనే ఒక వ్యక్తి సీతారాం మండలంలో ఎంక్వైరీకి వచ్చానని వచ్చాడు. ఆ 20-30 మంది మా దగ్గరికి వచ్చారు. సార్ ఇట్లా మేము మోహన్ గారు అని ఎవరో వచ్చారు సార్, ఈనాడు అని సార్, మేము మరి భయంగా ఉంది సార్, మళ్ళీ విలేకరు గురించి మేము చెప్పాము అని. మీరు ఏది భయపడకండి, మీరు ఏదేదైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో అది లిఖితపూర్వకంగా ఇమ్మన్నాను. సరే సార్ అయితే లిఖితపూర్వకంగా ఇచ్చేసేయండి అన్నాం. మరి వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేసి గతంలో కూడా ఇదే ఎంక్వైరీతో మరి ఇక్కడ ఆయన తీసుకునే సొమ్ములు వీళ్ళకి కూడా వాటా ఉన్నాయని ఆరోపణలు వినిపించాయి. ఒక కాల్ రికార్డింగ్ ఒక మహిళ ఎవరో మేనేజర్ కాల్ చేశారంట, శ్రీనివాస్ అంట. ఆ మేనేజర్ గారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటున్నాడు. ఇదేంటి ఒక మహిళ ఫోన్ చేసి నన్ను వేధించారంటే ఆధారాలంటే మరి ఆయన దురుద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈనాడు యాజమాన్యం పైన మాకు విపరీతమైన అభిమానం. మా అందరి ఇళ్లల్లో ఈనాడు పత్రిక తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఎలా ఉంటుందో ఈనాడు పత్రిక కూడా అలానే ఉండాలని మేము భావిస్తాం. కానీ నాకు ఈనాడు పేపరే ఇలా వేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న సాక్షి పేపర్లో ఇంకా మరి వాళ్ళు మాకు టీడీపీకి ఫేవర్గా ఉన్న మాకు రామోజీరావు గారు కానీ బతుకుంటే ఇదే జరుగుండొచ్చా అని మనస్తాపం
మనస్తాపానికి గురయ్యారు నా కార్యకర్తలందరూ కూడా. ఇదే విషయంపై మేము మా కార్యాలయానికి కొంతమంది సిబ్బంది వెళ్ళి ఆయనని సంప్రదిద్దాం అంటే, అరే అసలు ఆయన ఆ వ్యక్తి పైన కంప్లైంట్ కూడా స్వీకరించడానికి వాళ్ళు అంగీకరించట్లేదంటే అతను 10-15 సంవత్సరాలుగా అక్కడ ఉండిపోయి ఒక ప్యారలల్గా ఒక ప్రభుత్వాన్ని అధికారులను రన్ చేస్తున్నాడంటే అతను ఏ విధంగా సార్ ఒకటి క్లియర్గా అడుగుతున్నారు మా కార్యకర్తలను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నియోజకవర్గంలో పై చదువుల కోసం నేను వేరే దేశాల్లో ఉన్నా, అక్కడ ఏం జరిగిందో తెలియదు. నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు చెప్పిన సంఘటనలు వింటే. అతను కలెక్ట్ చేసే అమౌంట్ ప్యాక్ ఆడుకోవాలంటే ఒక ఫిగరు, ఒక ఇసుక లారీ వెళ్ళాలంటే ఒకటి, ట్రాక్టర్కి ఒకటి, ఎద్దుల బండికి ఒకటి. ఆయన ఆస్తుల వివరాలు గతంలో ఏంటి ఈరోజు ఏంటో మీరు ఆయన ఫోన్పే హిస్టరీ తీసుకొస్తే తెలిసిపోద్ది సార్ అంటున్నారు. అయినా ఈనాడు యాజమాన్యం బహుశా ఇతన్ని మారిస్తే మనకు వచ్చే ముడుపులు ఈ రాజమండ్రికి వరకే, ఇది రాష్ట్ర స్థాయి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు ఏ ఆధారాలతో నేను అతన్ని భయపెట్టడం అన్నది అవాస్తవం. ఆయన అడిగినది 2 లక్షల రూపాయలు నువ్వు నాకు అందజేయగలిగితే ఖచ్చితంగా నేను రాజకీయంలో ఎలివేట్ చేసి నీ పేరు ముందు వరుసలో రాయడానికి ఉపయోగపడుతుంది అనగా నేను దానికి అంగీకరించలేదు. 2 లక్షలు సుమారు మీరు అడుగుతున్న ఎంత ఈనాడు పత్రిక అయినా మీరు అది డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు సార్ అని వాట్సాప్ కాల్లోనే మాట్లాడితే 2 లక్షలు ఇవ్వకపోగా నువ్వు పేద విద్యార్థులకి అది ఆరోపణ అంటారా లేకపోతే నేను పెద్ద పట్టించుకోలేదు. నాకు మా కార్యకర్తలందరూ కూడా నిన్ను తెలియజేసిన తర్వాత పత్రికాముఖంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు బహుశా తెలిసిన ఒకే ఒక పత్రిక దినపత్రిక ఈనాడు. నాకు ఈ రోజుకి కూడా మేము స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి మా అమ్మగారు డైలీ ఈనాడు కూడా చదువుకుని స్కూల్కి పంపించడం ఆవిడకి అలవాటు, నాకు అదే అలవాటు అయింది. బహుశా ఇది నాకు నిన్న కొద్దిగా బాధ కలిగజేసిన విషయమే మీరు అడిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక కాంట్రిబ్యూటర్ అని నాకు తెలియజేశారు. నిన్నటి వరకు ఆయన కాంట్రిబ్యూటర్ అని కూడా నాకు తెలియదు. నేను ఈనాడు విలేకరు అనుకుని కమ్యూనికేట్ అయ్యాను. మనకి ఇప్పుడు మీరందరూ కూడా విలేకరులు, మాకు అపారమైన గౌరవం ఉంది. 2004 నుంచి మా కుటుంబం ఎప్పుడైనా కానీ నేను మా తల్లిగారు పోటీ చేసినా మా తండ్రి గారు పోటీ చేసినా గెలుపోవటములకి పక్కన పెడితే నా మీద ఒక పెట్టి కేసులే లేదు. ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా నా పైన ఒక పెట్టి కేసు కానీ ఒక అభియోగం కానీ లేదు. నేను ఇక్కడ ఏదైనా అవినీతికి పాల్పడినట్టు కానీ ఎవరినైనా బెదిరించినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను నా వ్యక్తిత్వం నాతో తిరిగే అందరికీ తెలుసు. మీతో నా జర్నీ మీ విలేకరులతో కూడా జరుగుతుంది. నా వ్యక్తిత్వం ఏంటన్నది ఈ ప్రతి ఒక్కరికి తెలుసు. నేను బహుశా ఆయనతో మా నాన్నగారికి కూడా వ్యతిరేకంగా రాసినప్పుడు మేము స్పందించలేదు. ఈనాడు అంటే మీ అందరికీ తెలుసు టీడీపీ పార్టీకి చాలా ఫేవరబుల్గా ప్రోగా ఉండే ఒక పత్రికని. నా కళలో కూడా నేను నా పైన ఆధారాలు లేకుండా ఎటువంటి సమాచారం మమ్మల్ని సేకరించకుండా ఈనాడు యాజమాన్యం 2-3 మా కార్యకర్తలు వెళ్ళి మా సమస్య తెలుసుకుందామని తెలియజేస్తానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎటువంటి తీసుకోకుండా అభ్యంతరం స్వీకరించకుండా మరి ఆ కాంట్రిబ్యూటర్ని ఎందుకు వెనకేసుకేస్తున్నారు అని మేము తీవ్రంగా ఎంక్వైరీ చేస్తే ఆయన కాంట్రిబ్యూటర్ కాకముందు ఆయన ఆస్తి వివరాలు ఏంటి, ఆయన ఎలా ఇన్ని భవనాలు ఎలా సంపాదించాడు, 2 వాహనాలు ఎలా కొనుగోలు చేశాడు, వాళ్ళ తనయుడిని విదేశాల్లో పై చదువులు ఎలా చదివిస్తున్నాడో మీ విలేకరులుగా నాకు తెలిసి మీరు అంత విలాసవంతమైన జీవితం నాకు తెలిసి ఒక కాంట్రిబ్యూటర్కి అసాధ్యం. వ్యక్తి ఎదుగుదల మంచి పదంగా ఉండాలి. సో దొంగదారిలో వెళ్ళి ప్రజల సొమ్ముని బెదిరించి లాక్కుని SC/ST కేసు ఉంది అతని పైన. మీకు కావాలంటే బహిరంగంగా ఒక ఈనాడులో సంస్థలో ఉన్న వ్యక్తిపై SC/ST కేసు ఉండగా ఆయన మరి ఆ కేసు కోర్టులో నడుస్తుందో స్క్వాష్ చేశారో ఆయనకే తెలియాలి. ఆ తర్వాత మేము కనుక్కుంది ఏంటంటే ఇసుక ర్యాంపులతో వసూలు చేయడం, పేకాడుకోవడానికి వసూలు చేయడం. ఆయన బాధితులు 1 by 1 మన దగ్గరికి రావడం జరిగింది. సో అది ఈనాడు యాజమాన్యం పైన మాకున్న గౌరవంతో యాజమాన్యం చూసుకుంటుందని మనం వదిలేసాం. కానీ ఆయన తెలుగుదేశం కార్యకర్తల్ని వైసీపీ చేయడానికి మట్టుకు అతను ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారు మా తండ్రి గారి పేరు వాడుకున్నారు. అదే పెందుర్తి వెంకటేష్ గారిని వాళ్ళు వివరణ కోరారా? ఒక పదవిలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి సార్ మీ తనయుడు ఇలా మమ్మల్ని దుర్భాషలాడాడని వివరణ కోరితే ఆయన వివరణ కోరేవాడు. నేను కానీ తప్పు చేస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరతా. అదే నేను తప్పు చేయలే కాబట్టి ఈరోజు ఇంతమంది మీడియా మిత్రుల ముందు వచ్చి నిలబడి ధైర్యంగా మా నారా లోకేష్ గారి పాదయాత్ర నిన్న సంవత్సరం సందర్భంగా వచ్చేనే తప్ప ఇలాంటి ఈనాడు చీడపురుగు అతను ఒక్కడే వల్ల ఆ సంస్థకి చాలా చెడ్డ పేరు వస్తుందని నేను విన్నాను. గతంలో కూడా అతను తెలుగుదేశం కార్యకర్తల గురించి ఎన్ని రాసినా మా పేపరే, ఇది మన పేపరే అని చూస్తూ ఊరుకున్నారు. మహిళలు ఫోన్ చేసి ఈనాడుకి ఆ యాజమాన్యాన్ని కోరగా వాళ్ళు వివరణ ఇవ్వకపోగా నిన్నటి నుంచి చాలామంది వ్యక్తులు ఎప్పుడైతే ఇది ఎలిగేషన్ వచ్చిందో 1
by 1 వచ్చినా కూడా వాళ్ళు నన్ను డిఫేమ్ చేయడానికి ఆయన 15 సంవత్సరాల నుంచి అక్కడ కాంట్రిబ్యూటర్ చెప్తే ఆయన ఒక వెంకటేష్ గారిని వివరణ కోరలే, మమ్మల్ని వివరణ కోరలే, నన్ను ప్రత్యేకంగా పిలిస్తే వచ్చి నేను చెప్పించేవాడిని ఏం జరిగిందో. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వేశారో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కానీ ఇప్పటికీ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఈనాడు పేపర్ అంటే మా కుటుంబంతో సమానం. చాలామంది నిన్న కొంతమంది మేము సర్క్యులేషన్ ఇంకేయించుకోము అది ఇది అని చెప్పిన వాళ్ళని వారించడం జరిగింది. ఖచ్చితంగా ఒక వ్యక్తి వల్ల ఈనాడు పైన మేము అభిమానం కోల్పోము. అదే పేపర్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే ఆ యాజమాన్యాన్ని అందరి తరపున కూడా నేను వెళ్ళి క్షమాపణ ఎక్కడైనా చెప్తా. అదే వ్యక్తి ఆయన పైన ఆర్థికంగా చేసిన నేరాలు, అతను కలెక్ట్ చేసిన సొమ్ములు నిరూపిస్తే వాళ్ళు దేనికి సిద్ధము. టిల్ డేట్ పైకి వాళ్ళు పంపించిన రిపోర్ట్ కూడా ఆయనకు అనుకూలంగానే పంపుతారు. ఎందుకు? ఆ మోహన్ అనే వ్యక్తి ఇక్కడ తీసుకునే రిపోర్ట్ ఒకటి, అక్కడికి పంపించే రిపోర్ట్ ఒకటి. సరే, ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, ఒక విలేకరు పైన నేను దుర్భాషలాడి చంపేస్తానని బెదిరిస్తే ఏ విలేకరు అతనికి మద్దతు పలకలే. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. నాకు పైపెచ్చు వేరే విలేకరులు ఫోన్ చేసి సార్ ఇతను మాకు కూడా ఇలాంటి మోసాలు చేశాడని చెప్పిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అదేంటి సార్ సాటి విలేకరు అంటే, సార్ అతను మోనోపోలీగా విలేకరులను కూడా బెదిరిస్తాడు సార్, ఆఫీసర్లను బెదిరిస్తాడు సార్ అన్నారు. సో ఇదంతా కూడా నేను విలేకరులు వాళ్ళు ఏదో 2-3 ఆయన ఎవరినో మేనేజ్ చేసుకుని నా పైన బురద జల్లే కార్యక్రమం. నేను ఈరోజు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను. నాకు ఉన్న ప్రజలపై ఉన్న సేవ చేసుకుంటూ లోకేష్ గారు ఆ నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నాను. దానికి ఆయన ఒకటే చెప్పారు మా కార్యకర్తలు, ఎదుగుతున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు తప్పవు సార్ అని. మేము పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మా వివరణ మీరు కోరారు కాబట్టి మేము ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.